లోకాసువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లెనెను, ఈ గలిలీయులు ఇట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించును. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెనెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులుసు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పును. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములోను గ్రామములలోను సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటివారొగుదురు, మొదటివారిలో కొందరు కడపటివారొగుదురు అని చెప్పెను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో, నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణశుద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రావును నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు అల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను
ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.